హలో డార్లింగ్స్. సో నా ఎంటైర్ లైఫ్లో ఫస్ట్ టైం నేను పీజీలో ఉంటున్నాను. సో ఈరోజు నేను ఏమనుకుంటున్నాను అంటే మా పీజీ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా. పదండి. ఇది మా కిచెన్ అనమాట. మోస్ట్ ఇంపోర్టెడ్ చెఫ్, ఆల్మోస్ట్ ఒక టాప్ 10 హోటళ్లలో పనిచేసేవాడు. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మనోడు చాలా స్పెషల్గా చేస్తాడు. ఇంపోర్ట్ చేసుకున్నారు. మనోడు చాలా స్పెషల్గా చేస్తాడు. పైగా యాక్చువల్గా మాకు లిఫ్ట్స్ ఉన్నా కానీ మేము మోస్ట్లీ స్టెప్సే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే లిఫ్ట్స్లో ఈ మధ్య రీసెంట్గా చాలా ఇన్సిడెంట్ జరిగాయి కదా. ఒకటి మన ఉప్పల్లో ఒకటి లిఫ్ట్లో బ్లాక్ అయ్యాడు. రీసెంట్గా మన హైదరాబాద్లో కరెంట్ ఎక్కువ పోతుంది. మొన్న మా రూమ్మేట్ అన్న లిఫ్ట్లో ఇరుక్కుపోయి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి మధ్యలో లాక్ అయ్యాడు. అయితే ఇలా లాక్ అయినప్పుడు మాకు ఒక విషయం తెలిసింది. రండి చూపిస్తాం. చాలా చీకటిగా ఉంది. ఇక్కడ ఒక హోల్ ఉంది, కనబడుతుందా? దీని ఫోకస్. దీంట్లో ఒక ఐరన్ రాడ్ ఏదైనా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి అంట. సో అలా మనం కొంచెం తప్పించుకోవచ్చు. ఆ లిఫ్ట్ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్, మేము ఉండే సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడ కొంచెం నేను కొన్ని కొత్త థింగ్స్ చూశాను. ఏంటంటే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్, ఇది కామన్. మీరు ఫ్రిడ్జ్లలో ఏముంటుందో చూస్తారా? బాయ్స్ పీజీలో ఏమున్నాయి? వాడి పడేసిన పెరుగు ప్యాకెట్లు, సగం తాగేసిన వాటర్ బాటిల్. ఇదేంటిదో మరి, కొంచెం సెన్సార్స్ ఉన్నాయి కొన్ని. సో సగం తిన్న పుచ్చకాయలు, పెరుగు బకెట్లు అని కొంతమంది కొన్ని హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేస్తుంటారు. లైక్ ఐస్ ఫేస్కి అప్లై చేయటాలు ఇవన్నీ. సో అలాంటివి కూడా ఉంది అన్నమాట పీజీలో. దట్స్ ఇట్. కాబట్టి కుండలో వాటర్ పెట్టి చేస్తున్నారు. ఆ ఫ్రిడ్జ్ లో కన్నా కుండలో వాటర్ కూల్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అర్థం కాదు. ఆల్మోస్ట్ వీళ్ళు 2 రేటింగ్స్, 2 స్టార్స్, 3 స్టార్స్ ఉన్న పీజీ ఫ్రిడ్జెస్ తీసుకుంటారు. బట్ దీంట్లోనే కూలింగ్ ఎక్కువ ఉంటాయి వాటర్. ఇక్కడికి వస్తే నేను ఫస్ట్ టైం ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం నేను ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. వీటి మీద మనం వాష్ చేసిన బట్టలు ఎండేయచ్చంట. సో దీన్ని ఇక్కడ ఇలా తీసి ఇలా వదిలేసే ముందు మనం కొంచెం పక్కా జరగాలి, లేదంటే అది వచ్చి మన నెత్తన పడుతుంది. సో ఇలా పెట్టేసి ఇక్కడ బట్టలు వేసేసుకోవచ్చు. ఇక్కడ బట్టలు వేసేసి మళ్ళీ మనం ఇలా లాగేసి ఇలా పెట్టేయడం. సో ఇది ఒకటి కొంచెం బాగుంది. లైక్ బట్టలు ఎండేసుకోవడం అన్నిటికీ చాలా కన్వీనియంట్గా ఉంది. యా, ఉచిత అది ఉంటుంది కానీ మేము ఎప్పుడు వాడం. మా చెప్పులన్నీ పక్కనే ఉంటాయి. కొంచెం ఎంతైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట మా బ్యాచ్కి, మా ముగ్గురికి, మా రూమ్మేట్లోని ముగ్గురికి. సో ఇది మా రూమ్ 209.